నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. చాలా మందిలో మనం చూస్తూ ఉంటాము, ఫ్యాట్ బాల్స్ ఫామ్ అయిపోయి ఉంటాయి. ఇక్కడ చేతుల దగ్గర, మోచేతుల దగ్గర కానివ్వండి, ఇక్కడ ఈ పై భాగంలో గడ్డం కింద కూడా ఫ్యాట్ బాల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆడవాళ్ళలో ఉంటాయి, మగవాళ్ళలో ఉంటాయి, కానీ ఎక్కువ ఆడవాళ్ళలో ఈ సమస్య కనిపిస్తుంటుంది. నిజంగా మన శరీరంలో ఎలాంటి పదార్థాలు తీసుకుంటే ఈ ఫ్యాట్ బాల్స్ వచ్చే అవకాశం ఉంది? గుడ్ ఫ్యాట్స్, బ్యాడ్ ఫ్యాట్స్ అంటూ ఉంటారు. అసలు అవేంటి? ఈ ఫ్యాట్ గురించి ఎక్కువగా పెరిగిపోవడం వల్ల లివర్ సమస్యలు వస్తాయి, గుండె సమస్యలు వస్తాయని చెప్తారు. కాబట్టి దీన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఈ విషయాలను తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఆయుర్వేదిక్ ఫిజిషియన్ చెలిమెల శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్కారం అండి. సార్, ఫ్యాట్ అనేది మంచిగా యూజ్ చేసుకుంటే గుడ్ ఫ్యాట్స్, ఎక్కువ కొలెస్ట్రాల్ కానీ ఎక్కువగా ఉన్నప్పుడు బ్యాడ్ ఫ్యాట్స్ అని చెప్తూ ఉంటారు. ఈ కొవ్వు గడ్డలు కానివ్వండి, ఇవి ఎందుకు వస్తాయి, అసలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనం చూసుకుంటే అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో ఒక 10 పేషెంట్స్ వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక 7-8 మంది కామన్గా చెప్పేది అంటే అధిక బరువు, ఫ్యాట్ రిలేటెడ్ థింగ్సే ఉంటాయి. అంటే ఎందుకంటే మనము దీనికి ఫ్యాట్ అనేది దాని గురించి చాలా ఎక్కువగా నాలెడ్జ్ ఉంది. బట్ నేను చెప్పేది అంటే నిజంగా దీన్ని అంత నాలెడ్జ్ ఉంది కానీ అంత సీరియస్నెస్ లేదు. మనం చూస్తే మీరు చూడండి, ఫ్యాట్ పెరిగిపోయనేసి అంటే ఎవరికి వాళ్ళు ఫుడ్ మానేయటమో లేదా ఏదో డైట్ చేయడమో ఏదో చేస్తుంటారు. అంటే ఇక్కడ ఫుడ్ అనేది అంటే మనం ఫ్యాట్ అనేది మన బాడీలో ఒక పదార్థం, అంటే అది మెయిన్ కాదు. దానికి సింపుల్గా నేను ఎగ్జాంపుల్ ఇస్తానంటే మన బ్లడ్ వెజల్లో మనం చూసుకుంటే మన బాడీలో చూసుకుంటే మన 10 కిలోస్ మీరు తగ్గారు అన్నప్పుడు ఆ 10 కిలోస్లో 3 కిలోస్ మాత్రమే ఫ్యాట్ ఉంటుంది. మిగతా 7 కిలోస్ ఎలక్ట్రోలైట్స్, సోడియం, పొటాషియం, క్లోరైడ్ అన్ని ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. అంటే ఈ అధికమైన ఈ 3 కిలోస్ ఫ్యాట్ గురించి అవసరమైన ఈ 7 కిలోస్ బాడీ నుంచి పంపిస్తున్నాం. సో ఇదేంటంటే మనకు తెలిసి తెలియకుండా చేస్తుంటాం. అండ్ జనరల్గా ఏంటంటే ఫుడ్స్ దగ్గరకు వచ్చేసరికి ఏదైనా కానీ మనము మన బాడీని ఎనర్జీ ఇచ్చే ఫుడ్స్ని మనం తీసుకుంటాం. బట్ అవి ఏంటంటే మన బాడీ అబ్జర్వ్ చేసుకొని అది వేస్ట్గా టర్న్ అయ్యి దాన్ని బాడీ యూటిలైజ్ చేసుకోలేకపోయినప్పుడే ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది. దాన్ని ఆమత్వం అంటాం. సో ఫుడ్స్ అనేవి ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఎనీ మెటబాలిక్ ఆర్ ఎనీ ఫ్యాట్ రిలేటెడ్ థింగ్స్ ఫుడ్ ఉంటుంది. బట్ ఫుడ్తో సంబంధం లేకుండా కొన్నిసార్లు హార్మోన్స్ అంటాం. ఈ హార్మోన్స్ వల్ల కూడా మీరు తిన్నా తినకపోయినా అంటే ఆ సందర్భంలో బాడీ బ్లోనప్ అయిపోతుంది. ఫుడ్ అంటే మీరు చూస్తుంటే ఆ టైంలో ఇంకా డేంజరస్ ఏంటంటే హీమోగ్లోబిక్ లెవెల్స్ కూడా పడుతుంటాయి. అంటే ఎప్పుడైతే హీమోగ్లోబిక్ బ్లడ్లో ఉండే హీమ్ తగ్గిపోతుందో బాడీలో వాటర్ రిటెన్షన్ పెరిగి అప్పుడు కూడా లావు కనపడతారు. బట్ ఇక్కడ ఏంటంటే మన థాట్ నేను తినడం వల్ల అవుతుందని తగ్గించేస్తారు. ఆ బాడీలో రీచ్ అవ్వాల్సిన ఆ హీమోగ్లోబిన్ ఇంకా తగ్గుతూ ఉంటుంది. సో అంటే ఇది చాలా కాంప్లికేటెడ్ కండిషన్స్ అంటాం. అందుకనే ఫస్ట్ అసలు వీళ్ళు ఒబేసిటీ దేంటి, ఈ ఫ్యాట్ అనేది దేనికి వస్తుందని తెలుసుకోవాలి. ఉట్టి ఫుడ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన లేకపోతే ఇతరత్ర ప్రాబ్లమ్స్ వలన తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అట్లా తెలుసుకున్న తర్వాత అప్పుడు సరైన డైట్ మనం ఇవ్వగలుగుతాం. సో ఇప్పుడు జనరల్గా చూసుకుంటే మేము యాజ్ ఆయుర్వేదిక్లో ఒకటే చెప్తాం, ఏంటంటే మన బాడీకి ఏది ఈజీగా అబ్జర్వ్ అవుతుంది, ఏది ఈజీగా, దాన్ని సాత్విక ఆహారం అంటాం. అంటే టైంకి మనం ఆ ఫుడ్ తీసుకుంటే నాకు హ్యాపీగా ఉంది, ఎటువంటి డైజెస్టివ్ కానివ్వండి మోషన్లో ప్రాబ్లం లేకుండా ఉన్నప్పుడు ఆ ఫుడ్స్ మనకే తెలుస్తుంటాయి. బట్ మనకి ఏంటంటే మనకి తెలియక ఈ టేస్ట్కి మన టంగ్ చెప్పే టేస్ట్కి లైక్ ఫాస్ట్ ఫుడ్ కానీ ఇది బాగుంది అది ఎక్కువగా తీసుకోవటం వల్ల బాడీ వాటిని మెటబలైజ్ చేయలేక అవన్నీ వ్యర్థ పదార్థాలుగా బాడీలో ఉండిపోతాయి. మీరు ఇంకోటి అడిగారు, గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని. అసలు నిజంగా చెప్పాలంటే ఫ్యాట్ అనేది నిజంగా అంత టబు అనేది అంటే అది తీసిపడేసే మాట కాదు. ఎందుకంటే ఆయుర్వేదంలో మాకు ఘృత, వస, మజ్జ, తైల అంటాం. మన శరీరం మనం రోజు ఈ ఘృత, తైల, వస, మజ్జ ఏదో ఒకటి ఆయిల్ రూపంగా కానీ ఘృత రూపంగా కానీ తీసుకోవాలి. ఎందుకంటే మన బాడీకి ఈ ఎనర్జీ ఇచ్చేవి ఫ్యాట్సే. కాకపోతే అది అధికంగా అయినప్పుడే ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అలానే మీరు అన్నట్టు గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్ అంటే మన బాడీలో ఫైట్ చేసే కెపాసిటీ హెచ్డిఎల్ అంటాం. ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే హై డెన్సిటీ ఉండే ఈ కొలెస్ట్రాల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్ అంటాం. బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నప్పుడు ఇవేమవుతాయి, బాడీ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మీరు చూస్తే ఆర్టరీస్లో పేరుకపోతే దాన్ని అథెరోస్క్లిరోసిస్ అంటాము. హార్ట్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్ అన్నీ బ్లాక్ అవుతాయి. అలానే లివర్ మీద పేరుకపోతే దాన్ని ఫ్యాటీ లివర్ అంటాం. అలానే యూట్రస్లో ఉంటే ఫైబ్రాయిడ్ యూట్రస్ అంటాం. అలా మీరు అన్నారు, జనరల్ స్కిన్స్లో మనం చూస్తుంటాము ఈ నాడ్యూల్స్ లాగా చూస్తుంటాం, కొవ్వు గడ్డలు అనేవి. ఎస్పెషల్లీ ఆడవాళ్ళల్లో ఈ హార్మోన్ ప్రాబ్లం ఉన్నప్పుడు బ్రెస్ట్లో కూడా ఉంటుంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆ వెజల్లో ఎండింగ్లో, నర్వ్ ఎండింగ్లో వెళ్ళి కలెక్ట్ అవుతాయి. ఈ ఫ్యాట్ అనేది యూటిలైజ్ అవ్వక కలెక్ట్ అయినప్పుడు ఆ కొవ్వు గడ్డలు కూడా చూస్తూ ఉంటాం. ఓకే. జనరల్గా ఇప్పుడు మరి ఎలాంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ ఫ్యాట్స్ అనేవి నిల్వలు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది? సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఫ్యాట్ని ఇచ్చేది ఏంటంటే ఎక్కువ ఈ కార్బోహైడ్రేట్స్ కానివ్వండి లేకపోతే స్వీట్స్ కానివ్వండి, ఇట్లాంటివి అంటే ఎక్కువ మనం తీసుకునే ఫుడ్స్లలో కఫాన్ని వృద్ధి చేసేవి అంటాం. అంటే మనకి చెప్పాలంటే
ఆలుగడ్డలు లాంటివి కానివ్వండి, అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాడీ వాటిని సరిగ్గా మెటబలైజ్ చేసుకోలేదు. జఠరాగ్ని తగ్గినప్పుడు, మన మెటబాలిక్ ఫైర్ తగ్గినప్పుడు వస్తుంది. ఫుడ్ ఏదైతే ఈజీగా డైజెస్ట్ అవుతుంది, ఎస్పెషల్లీ అన్ని రకాల ఆకుకూరలు అంటాం. అలానే సింపుల్గా ఫ్యాట్ని మనము రాకుండా కూడా ఉండాలంటే ఆయుర్వేదంలో మేము ఇంటి చిట్కాలు అంటాం. అవి మన సొరకాయ ఉంటుంది, సొరకాయని స్క్రేప్ చేసి ఆ జ్యూస్ తాగటం వల్ల బాడీలో ఇన్సులిన్ ఇన్సఫిషియన్సీ తగ్గుతూనే బాడీలో ఫ్యాట్ని కూడా ఎలిమినేట్ చేయడానికి అవుతుంది. అలానే ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ అంటాం, మనకి మార్కెట్లో దొరుకుతుంది. త్రిఫలా చూర్ణం అంటాం. ఈ త్రిఫలా చూర్ణాన్ని ఒక చెంచాడు గోరువెచ్చని తీసుకోవటం వల్ల ఏ రోజుకి ఆ రోజు పేరుకున్నవన్నీ కూడా ఇంటెస్టైన్స్ అనేవి క్లీన్ చేస్తూ ఉంటాయి. అలానే మనము స్నాక్స్ లాగా తీసుకోవాల్సి వచ్చినప్పుడు మేము చెప్తాము, అంటే మనం సలాడ్స్ లాంటి క్యారెట్, బీట్రూట్, ఈవెన్ పల్లీలు కానివ్వండి, వీటిని బాగా ఉడకబెట్టుకొని బాయిల్ చేసుకోవటం వల్ల కూడా బాడీలో ఈ మెటబాలిక్ కరెక్షన్ జరుగుతుంది. అలానే క్లిన్జింగ్ కూడా అవుతుంది. అండ్ షుగర్ ఉన్న వాళ్ళు, ఒకవేళ ఒబెసిటీ వాళ్ళకి తగ్గాలి అన్నప్పుడు బొబ్బర్లు అంటాం. బొబ్బర్లు అనేవి కూడా వీటిని ఉడకబెట్టి తీసుకోవడం వల్ల కూడా చాలా మంచి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, అంటే ఇంట్లోనే మనం తయారు చేసుకొని ఇంట్లో చేసుకొని తినేవి ఇవి అని. మెడిసిన్ లాగా ఫుడ్ ద్వారానే మనం మళ్ళీ తగ్గించుకోవచ్చు. అండ్ యాజ్ యూజువల్గా ఎప్పుడు చెప్పేది అంటే లేట్ నైట్స్ డిన్నర్ అనేది కాకుండా ఎంత ఎర్లీగా చేసుకోగలిగితే మన లివర్ అనేది అబ్జార్ప్షన్ అంత బాగా ఉండి ఆ ఫుడ్ని ఈజీగా డైజెస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది వంశపారంపర్యంగా జెనెటిక్స్ పరంగా వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్లీ. ఈవెన్ ఒబేసిటీ కూడా వంశపారంపర్యంగా చూస్తూ ఉంటాం, చాలా మంది ఫ్యామిలీస్లో ఉంటాయి. కాకపోతే అప్పుడున్న లైఫ్ స్టైల్కి వాళ్ళు మెయింటైన్ చేసే ఇప్పుడు మనం 40-45 ఇయర్స్లో ఈ వెయిట్ వల్ల ఏంటంటే ఇతరత్ర ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తూ ఉన్నాం. అంటే మీరు ఏ డిసీజ్ తీసుకున్నా ఈ ఫ్యాట్ అనేది చాలా కామన్గా చూస్తుంటాం. అయితే సో అందుకని ఏంటంటే మనం చాలా కాషియస్గా ఉండాలి. ఫుడ్తో పాటు వ్యాయామం కూడా మన లైఫ్ స్టైల్లో యాడ్ చేయాలి. వ్యాయామం లేకుండా ఓన్లీ ఫుడ్ చేస్తా అన్నది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు జనరల్గా ఎక్కువగా కొవ్వు ఏమంటారు ఫ్యాట్ బాల్స్ ఉన్నప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తుండే చేతుల మీద కానివ్వండి, వాళ్ళల్లో గుండె సమస్యలు వచ్చే అంటే వాళ్ళల్లో డైరెక్ట్గా అట్లా ఏమీ లేదు. బట్ ఇక్కడ ఫ్యాట్ అధికంగా పెరిగినప్పుడు డెఫినెట్లీ అథెరోస్క్లెరోసిస్ అంటాము, గుండెకి వస్తుంది, అది ఎవరికైనా వస్తుంది. అయితే వీళ్ళకి మనం నాడ్యూల్స్ చూసినప్పుడు వీళ్ళకి ఏంటంటే అంత వరి అవ్వాల్సిన అవసరం ఉండదు. దానికి ఏంటంటే సింపుల్ చిట్కాలు, నువ్వుల నూనెని వారంలో ఒక రోజు మర్దనలాగా చేసుకోవడము, ఆ ఫ్యాట్ ఎక్కడైతే కొవ్వుగడ్డలు అంటాం వాటిని మసాజ్ లాగా చేసుకోవడము, అలానే ఆయుర్వేద ఔషధం చాలా కొంతవరకు ఎఫెక్టివ్గా ఉంటుందమ్మా. అండ్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో ఈ బ్రెస్ట్లో వచ్చే ఏవైతే గడ్డలు ఉంటాయో వాటికి మేము ఔషధాలు చెప్తాం, కాంచనార గుగ్గులు అంటాము. అలానే కొన్ని తైలాలు అప్లై చేయడం వల్ల కూడా మంచి, అంటే హార్మోన్స్ కంట్రోల్ చేస్తే చాలా మటుకు కంట్రోల్ అయిపోతాయి అవి. ఓకే, ఇప్పుడు ఒక పర్సన్ షుగర్తో ఉన్నారు, ఈ ఫ్యాట్ బాల్స్ ఉన్నాయి, ఓవర్ వెయిట్ ఉన్నారు, చాలా వెయిట్ ఉన్నారు, అతనికి లేదా ఆమెకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు చెప్పినవే అన్ని ఆరోగ్య సమస్యలు ఫస్ట్ అవి. సో వీళ్ళలో ఏంటంటే ఫస్ట్ వీళ్ళ లివర్ ఏంటి, ఎందుకంటే మన ఇన్ని సమస్యల కారణం కూడా వాళ్ళ లివరే. ఆ లివర్ అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది, బాడీ అనేది వీటిని యూటిలైజ్ చేసుకోదు కాబట్టి వాళ్ళని, అందుకనే మనం అంటాం లివర్ అనేది చాలా ఇంటి పెద్ద లాంటిది అంటాం. సో దాన్ని కరెక్ట్ చేసుకునే ఫుడ్ కానివ్వండి, అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్, అలానే అన్ని రకాల పప్పులు, ఎస్పెషల్లీ పెసరపప్పు మనం వింటాం, పెసరపప్పు అనేది డైజెషన్కి చాలా మంచిది. సో వీళ్ళ డైట్లో యాడ్ చేయమంటాము. అలానే మజ్జిగని బాగా చిలికి, ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ కట్ చేసి ఒక 10-15 మినిట్స్ మజ్జిగలో నానబెట్టి ఇవ్వడం వల్ల సల్ఫర్ అనేది మనకి న్యాచురల్గా దొరికి బాడీ అనేది రిపేర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. అంటే డైరెక్ట్గా సల్ఫర్ తీసుకోలేం, గంధకం తీసుకోలేం, కానీ ఈ కాంబినేషన్ ఆనియన్ అండ్ మజ్జిగ తీసుకోవడం వల్ల ఒబేసిటీ కానీ, ఒబేసిటీ వల్ల ఒకవేళ నొప్పులు కానివ్వండి, వీక్నెస్, ఇవి కూడా మనం కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం. అలానే ఇంకో సింపుల్ చిట్కా, ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను మెటబాలిజం అంటున్నాం, రెసిస్టెన్స్ అనేది సింపుల్ చిట్కా. ఇలాంటి వాళ్ళు ఏంటంటే మనకి ఇంట్లో ఉండే గోల్డ్ ఏదైనా కానీ, చైన్ కానీ ఏదైనా రాత్రి వాటర్లో నానబెట్టి ఒక చైన్ గోల్డ్ వేసేసి నెక్స్ట్ డే ఆ వాటర్ తాగడం వల్ల దాన్నే స్వర్ణక్షిద్ద క్షీరం అంటాం. ఆ వాటర్ వల్ల కూడా దాంట్లో ఉండే ఆ మాలిక్యూల్ది అంటే అప్పటికప్పుడు ఎఫెక్ట్ పడవచ్చు, కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం బాడీ ఇమ్యూనిటీకి హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇలా తాగడం వల్ల బాడీకి ఇమ్యూనిటీ అనేది, అంటే మనం డైరెక్ట్గా స్వర్ణం ఇవ్వలేం కాబట్టి, స్వర్ణభస్మం ఇవ్వలేం కాబట్టి, ఎందుకంటే మెటల్ మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఇట్లా వాటర్ రూపంలో ఎంతో కొంత దాని ఎఫెక్ట్ ఉంటుంది. అది వెంటనే చెప్పడానికి ఉండదు, బట్ ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేయడంలో చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, చాలా విషయాలు తెలుసుకున్నాం. జనరల్గా రైతా అంటూ ఉంటాము, ఎందుకు తింటామనేది అది ఇలా చాలా నుంచి తింటున్నారు, కానీ ఇది దీనికోసమే మన అమ్మమ్మలు గారు, తాతయ్య ఎగ్జాక్ట్లీ మన ఇంట్లో చేసేవాళ్ళు. థ్యాంక్ యూ అండి.